పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఎల్కేజీ విద్యార్థిని స్కూల్ బస్సు కింద పడి మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం ఒక కారణమైతే స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇలా జరిగి ఉంటుంది అని ఆరోపిస్తున్నారు బాధితులు. బాలిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్ కింద పడి చిన్నారి మృతి చెందినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. కనగల్ మండలం తొరగల్ గ్రామానికి చెందినటువంటి జస్విత ఎల్కేజీ చదువుతుంది. ఆ పాప ఇవాళ స్కూల్లో భాగంగా స్కూల్కి వచ్చినటువంటి క్రమంలో స్కూల్ లోపలికి వచ్చిన తర్వాత బస్సు దిగుతుండగా డ్రైవర్ దాన్ని గమనించకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యం ఒక కారణమైతే స్కూల్ యాజమాన్యం కూడా దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే స్కూల్ ఆవరణలోనే చోటు చేసుకుంది. పిల్లలు స్కూల్ బస్సులో నుంచి దిగేటప్పుడు కూడా అక్కడ ఆయా ఉంటారు. అదేవిధంగా కొంతమంది వారంతా కూడా సేఫ్గా దిగేంత వరకు కూడా చూస్తుంటారు. కానీ ఎవరు కూడా లేకపోవడం పట్ల ఇవాళ ఒక చిన్నారి మృతి చెందిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతినిత్యం ప్రతిరోజు కూడా ఎంతోమంది పేరెంట్స్ మనం కూడా ప్రతిరోజు పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాతనే యథావిధిగా డ్యూటీలకు వస్తుంటాం. మళ్ళీ ఆ పిల్లలు ఏ విధంగా వస్తారంటూ కూడా అంతా ఎదురు చూస్తారు. ఇవాళ ఆ ఉదయం ఆ తల్లి ఆ చిన్నారిని రోజువారీ భాగంగా కూడా రెడీ చేసింది. క్యారేజ్ బాక్స్ కూడా పెట్టింది, లంచ్ బాక్స్ పెట్టి ఆ బుక్స్ ఇచ్చి అంతా కూడా ఆమె ఉదయాన్నే బస్సు ఎక్కించింది. ఆ తర్వాత బస్సు స్కూల్కి వచ్చిన తర్వాత, ఎందుకంటే వారి ఒక పల్లెటూరు గ్రామం తొరగల్ గ్రామం నుంచి కూడా ఒక 10 కిలోమీటర్ల పరిధిలో నల్గొండలో స్కూల్ ఉంది. మాస్టర్ మైండ్ స్కూల్ అని చెప్పవచ్చు. ఎల్కేజీ నుంచి కూడా అదే స్కూల్లో చదువుతుంది. ఇప్పుడు పాప ప్రస్తుతం యూకేజీ చదువుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, మీకు ఎవరు చెప్పారు ఈ ఘటన, ఎలా జరిగింది అంటున్నారు? ఫస్ట్ మా అన్నయ్య ఫోన్ చేసిండు. ఫోన్ చేసి స్కూల్లో ఏమో జరిగిందంట, ఏమైందిరా అంటే స్కూల్కి పోయింది, ఏం కాలేదు అని చెప్పిన తర్వాత ఒకసారి కనుక్కో అంటే ఆ సారే ఫోన్ చేసి ఇట్లా బస్ కింద పడ్డదమ్మా, మీ పాపని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినామని చెప్పిండు. ఎమ్మటే కట్ చేసిండు. ఇక పాప కూడా వారం రోజుల నుంచి జ్వరంతో ఉండి నిన్నమన్న కూడా స్కూల్కి వెళ్ళలేదు. ఈ రోజే స్కూల్కి వెళ్ళినట్టు ఈ రోజే పంపించిన సార్. 10 రోజులు అవుతుంది జ్వరం వచ్చి. ఈ రోజే పంపించిన, ఇన్ని రోజులు ఇంటి దగ్గరనే ఉంది కదా అనేసి. ఒక్కతే పాప? ఒక్కతే పాప సార్, నాకు ఎవరు లేరు. రోజు ఇంటి వెళ్ళేటప్పుడు ఇట్లా మీరే బస్సు ఎక్కిస్తారా? మేమే ఎక్కిస్తాం. ఎక్కించిన దాకా కూడా ఆగడు ఆయన. ఒకటే స్టార్ట్ చేసి తీసుకుపోతా ఉంటాడు. కొద్దిసేపు ఆగన్న, పిల్లలు కూర్చుంటారు అన్నదాకా కూడా ఆగడు. ఏమంటున్నారు స్కూల్ యాజమాన్యం ఏమంటున్నారు? స్కూల్ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు నాకు గెలవలేదు సార్, వాళ్ళు ఎవరు నాకు గెలవలేదు. ఇంకా పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసు వాళ్ళు కూడా నాతో ఏం మాట్లాడలేదు. ఏంటమ్మా, ఏమనుకుంటున్నారు ఈ ఘటన? నిర్లక్ష్యం వల్ల సార్. స్కూల్లో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే చిన్న పిల్లలు సార్, వాళ్ళు పెద్ద పిల్లలు కాదు కదా సార్. వాళ్ళు చూసుకోవడానికి చిన్న పాప సార్. మాకేం తెలుస్తుంది సార్, ఇటు పోతుంది, ఇట్లా తగులుతుంది, ఇట్లా అవుతుంది అని తెలియదు కదా సార్. వాళ్ళు కూడా చూసుకోవాలి కదా సార్. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంత నెగ్లెక్ట్గా ఉంటారా సార్? కేర్ తీసుకోవాలి కదా వాళ్ళ పట్ల కూడా. వాళ్ళకేం తెలుసు? చిన్నపిల్లలు దిగిండ్రా, లోపలికి వెళ్ళిండ్రా, పక్కకు ఉన్నారా, అసలు ఇక్కడే ఉన్నారా, మొత్తం వెళ్ళిపోయినరా, బస్సులో నుంచి దిగిపోయినరా అని చూసుకోవాలి. డ్రైవర్ ఉన్నారు కరెక్ట్, క్లీనర్ లేడు. మరి ఆ డ్రైవర్ అన్నా అంత అవసరం ఏముంది ఆయనకు? ఆ డ్రైవర్ అన్నా పిల్లల్ని దించవచ్చు కదా సార్. దించినాక క్లాస్ రూమ్ లోకి వెళ్ళినాక ఒక 1 వీక్ బ్యాక్ చూడొచ్చు ఆ చిన్నారి బతికున్నప్పుడు ఏ విధంగా ఆట పాడుతున్నదో. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి కూడా అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పాప ఎంతో అల్లారి ముద్దుగా ఇంటి వద్ద కూడా ఆడుకుంటూ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. అంతా కూడా అదేవిధంగా మొత్తం ఇక్కడ విద్యార్థి సంఘాలు, ఏబీవీపీ సంఘాలు కూడా యాజమాన్యం దీనిపై కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఆ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నారు. చూడొచ్చు అంతా కూడా కంటతడి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంతోమంది చూస్తాం స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు క్షేమంగా తిరగాలని అంతా కోరుకుంటారు. స్కూల్కి వెళ్ళిన క్రమంలోనే స్కూల్ ఆవరణలోనే ఈ ఘటన జరిగింది. ఎలా చూస్తారు? చింతపల్లి జస్విత వారి తల్లిగారు రాధిక. జస్విత ఈరోజు ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి బస్సు కింద పడి చాలా దుర్మార్గంగా జరిగినటువంటి ఈ యొక్క ఘటన మేము చాలా తీవ్రంగా బాధాకరంగా రోజు యావత్ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా బాధపడుతున్న తరుణంలో ఇంతవరకు పోలీస్ అధికారులు కావచ్చు, మరి ఉన్నతాధికారులు ఎవరు కూడా వచ్చి మరి ఆ బస్సుకి ఇన్సూరెన్స్ ఉందా, ఫిట్నెస్ ఉందా, అసలు డ్రైవర్కి లైసెన్స్ ఉందా అన్నటువంటి విషయం కూడా ఇంతవరకు తెలియలేదు. మరి పొద్దున 8ంటికి ఈ ఘటన జరిగితే ఇప్పుడు సుమారు 12:30 అవుతుందా, 12:30 అవుతుంది. ఇంతవరకు కూడా ఆ సంబంధిత బస్ డ్రైవర్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మరి ఈరోజు ఒక చిన్నారి చనిపోతే మరి వారికి న్యాయం చేయాలి. పోలీసు అధికారులు ఈ పాటికి వారిని తీసుకొచ్చి డ్రైవర్ని అరెస్ట్ చేయాలి, సెటిల్మెంట్లు చేద్దామని చెప్పి ఎక్కడికో పక్కన పిలుస్తున్నారు తప్ప ఈ తల్లికి న్యాయం చేయాలి. జస్వితాకి
న్యాయం చేసే అంతవరకు కూడా మరి భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియదు. రైట్, చూడొచ్చు మొత్తం మీద పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలు కూడా రావడం జరిగింది. అంతా కూడా ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఆ ఘటన జరిగినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా చూస్తున్నాం. మొత్తం కూడా చూసినట్లయితే అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదం ఎలా జరిగిందో ఇక సిఐని కూడా అడిగి తెలుసుకుందాం. అంతా కూడా ఈ ఘటన చూసినట్లయితే మొత్తం ఇప్పటికే చూడొచ్చు బంధువులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి సిఐ ఉన్నారు. చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది? ఈరోజు ఉదయం 9:15 సమయంలో నల్గొండ 1 టౌన్ పట్టణ పరిధిలోని దేవరకొండ రోడ్లో గల హరిత హోటల్ ఎదురుగా ఉన్నటువంటి మాస్టర్ మైండ్ స్కూల్ దగ్గర స్కూల్ డ్రైవరు పిల్లల్ని దింపి క్లాస్ రూమ్లోకి వెళ్తున్న క్రమంలో బస్సు డ్రైవర్ చూసుకోకుండా పాపపై బస్సు కొనియడంతో ఈ ఇన్సిడెంట్ జరిగింది. వెంటనే అక్కడికి సంబంధించిన స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు పాపని తీసుకురావడంతో హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నాం. పూర్తిగా దానికి సంబంధించిన సీన్ కూడా విజిట్ చేయడం జరిగింది. అన్ని వివరాలను తీసుకొని దాని ప్రకారం దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం మీద ప్రైవేట్ ఆటోలు కానీ ప్రైవేట్ బస్సులు కానీ ఎన్నో స్కూల్ కానీ మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేయడం కానీ ఈ విధంగా ప్రమాదాలు మేము గతంలో కూడా స్పెషల్ డ్రైవ్ చేసి ఈ స్కూల్ ఆటోలకు సంబంధించి కావచ్చు, బస్సులకు సంబంధించింది కావచ్చు, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్ డ్రైవింగ్ రూల్స్ కానీ అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కొంతమంది డ్రైవర్సు చూసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదవశాత్తు జరిగినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా పూర్తిగా విచారణ చేపట్టి వాళ్ళకి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళకి శిక్ష పడేట్టు చేస్తారు. స్కూల్ యాజమాన్యం కూడా, ఎందుకంటే వారు ఒక ఊర్లో అంటే వాళ్ళు క్షేమంగా అక్కడ పంపించడం జరిగింది. ఇది స్కూల్ ఆవరణలోనే జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే స్కూల్ యాజమాన్యం కూడా పిల్లలు దిగేటప్పుడు జాగ్రత్తలు వహించాలి, అక్కడ ఉన్నటువంటి ఆయాలు కానీ చాలా వరకు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ సంఘటనలో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పక్కన ఇంకో పాప కూడా బస్సు కింద వెళ్తున్న టైంలో పక్కకు తీసినారు. చూసిన వాళ్ళు స్థానికులు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే పిల్లల్ని దింపిన తర్వాత బస్సు డ్రైవరు బస్సుని వెనకకి పార్కింగ్లో పెడదామని చెప్పేసి వెనక తీసే క్రమంలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ పూర్తిగా ఆ సీసీటీవీ ఫుటేజ్ని కూడా పరిశీలించి పూర్తి దర్యాప్తు చేపడతాం. రైట్, చూడొచ్చు మొత్తం మీద అయితే విషాద ఘటన అని చెప్పవచ్చు. తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా డ్రైవర్ నిర్లక్ష్యం ఓ కారణమైతే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే స్కూలు ఆవరణలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం కూడా ఒక ఎల్కేజీ చిన్నారి, ఒక 5 సంవత్సరాల నుండి చిన్నారి కూడా గ్రామం నుంచి కూడా ఇవాళ పట్టణానికి స్కూల్ కోసం అన్ని కూడా ఉదయాన్నే స్కూల్కి వచ్చి స్కూల్ ఆవరణలోనే బస్సు కింద పడి కూడా మృతి చెందినటువంటి ఘటన నల్గొండ జిల్లాలో విషాదాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.